కానీ అక్కడ సంపూర్ణంగా మనం ఆ సంతోషాన్ని ఎల్లప్పుడూ మనం కలిగి ఉంటాం, నిత్యత్వంలో కలిగి ఉంటాం. వద్దా ఆ సంతోషం వద్దా? కాదు, నాకు ఈ సంతోషమే కావాలి అమ్మ ఈ లోకంలో అని విన్నట్టు మనం దేవుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. విన్నట్టుగా ఉండాలని దేవుని చిత్తం అవుతున్నారు. మరి ఒక విధంగా శోధనలు శ్రమలు కనబడుతుంటాయి కదా. ప్రేమ కొలవలేనిది అంటున్నాం కదా. ఏంటమ్మా? ప్రేమ కొలవలేనిది అంటే అనంతమైనది. మరి అనంతమైంది కదా, నేనేం చూపిస్తా? కొలిచి లాభం ఏంటి? ఏంటమ్మా జవాబు? నువ్వే చెప్పాలి. అది అనంతమైంది అంటున్నాడు, దాన్ని కొలవలే. మళ్ళీ ఎందుకు కొలవాలి? కొలవలేం కదా, మరి ఎందుకు కొలుస్తున్నాం? కొలిచి చెప్పాలి, కొలవలేమని. ఇది కొలిచేది కాదు అని ఎప్పుడు చెప్పాలి? కొలిచి చెప్పాలి. అమ్మ ఇది నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదని నువ్వు చేసి చూపించాలి. అంతేగాని అది కొలవలేము కాబట్టి నాకెందుకు ఆ ప్రేమ అని అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అంతగా మనం ప్రేమించాలి సోదర, అంతగా ప్రేమించి ఇది సరిపోదు, ఇది చేత కాదు, ఇది మా వల్ల కాదు, ఇది కొలవలేంది అని నేను ఎప్పుడు చెప్పాలి? కొలిచి చెప్పాలి. ఏంటమ్మా? ఇది కొలవలేందని. అందుకే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని అది కొలవలేదు కదా ఇక నేను పట్టించుకోను దాని గురించి. కొలవలేదు కానీ నేను ఎందుకు కొలవాలి? ఏందయ్యా పిచ్చోరు అని అంటే, మరి అక్కడ రాసిన దేవుడు ప్రేమ ఎఫెసీ పత్రికలో దాని ప్రేమ ఎత్తు లోతు ఎంతో మీరు గ్రహించాలి. అండ్ యూ ట్రై ఇట్. ఏమని గ్రహించాలి? అన్మెజరబుల్. అది కొలవడానికి ఈ జీవితకాలము అని కొలవకుండా ఉన్నమని కాదు, కాదమ్మా. కొలిచి లాస్ట్లో స్టేట్మెంట్ ఏంటంటే ఇది కొలవ లేనిది, ఇది కొలవ లేదు, ఎవరు కూడా కొలవలేరు అని నీవు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలని దేవుడు చిత్తమంటున్నాడు. అందుకు దేవుడు మనకి గొప్ప జీవితాన్ని దయచేస్తున్నాడు. ఆ విధంగా మనము కొలిచే వారంగా ఉండాలని, ముఖ్యంగా వేటిని కూడా ఇతర వాటిని చూడకుండా మన కన్నులు అనేది మనం త్రిప్పుకోవాల్సిన వారం అంటున్నాం. అమ్మ ఎప్పుడైతే నిజమైన వాటిని మనం చూస్తూ ఉంటామో, ఏదమ్మా ఆ శాశ్వతమైన వాటిని చూస్తూ ఉంటామో, ప్రేమ వీటన్నిటి కూడా ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అవన్నీ కూడా ఏంటమ్మా అవి కనపడవు, ఫేడ్ అయిపోతాయి. అవి కూడా కనబడుతున్నాయి అంటే అర్థం ఏంటి? నీ యొక్క చూపులో సంథింగ్ డిఫరెంట్, సరైన విధంగా నువ్వు చూడట్లేదు. పాపము చూడలేనంత నిష్కల్మకమైన కన్నులు గలవాడు దేవుడు. పాపం ఉన్నది కానీ పాపము చూడలేనంత. దట్ ఈజ్ అందుకే ఎందుకు ఈ లోకంలో పాపం ఉన్నది? పాపం లేకుండా చేయొచ్చు కదా, పాపం లేకుండా చేయలేడా అమ్మ? అవునా కదా? పాపం లేకుండా చేయలేడా? మరి అదే ఉంది, పాపం లేకుండా చేసేవాడు కదా. పాపం లేదు, పాపం చేసే పాపం వచ్చే మా చుట్టూ పాపాలు పెరిగిపోయినాయి. మా పాపం లేకుండా చేయొచ్చు కదా మనని. ఎందుకు చేశాడు? పాపాన్ని చూడలేని నిష్కలంకమైన కన్నులు గలవాడనని నా గురించి సాక్ష్యం ఇవ్వాలని. వీరు నాతో కూడా చూచేవారు. వీరెవరమ్మా? నాతో కూడా చూచేవారు. నేను ఎలా చూస్తానో వాళ్ళు నాతో దీవిస్తారు. నేను చూసేదే వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసేదే నేను చూస్తాను, నేను చూసేదే వాళ్ళు చూస్తారు. అర్థం చేసుకో. ఆ సాక్ష్యం ఉన్నదా? నేను చూడలేంది, నేను చూడలేంది వారు కూడా అయ్యో ఎంత భయంకర స్థితిలో ఉన్నాం ఇంతకాలం మనం. నేను వినలేంది వాళ్ళు కూడా వినలేరు అని ప్రభు నా గురించి
సాక్ష్యం ఇవ్వాలి. నేను పలకలేనిది వారు కూడా పలకలేరు, సాక్ష్యం. అది దేవుడితో నాతో పాటు చేతులు పట్టుకొని నడవడం కాదమ్మా, మనం అటు ఇటు స్టెప్స్ చెప్పటం కాదు, దేవుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. నేను దానికి వేరే చెప్పటం ఏంటంటే దాన్ని అలా మనం ఇంకెందుకు నేను జీవించాను కాబట్టి నాకు వద్దని కాదు, అక్కడ చేసి అది కూడా చూపించాలి. ఏంటమ్మా ఇది చేసే, ఎందుకంటే చూపిస్తాను. ఏమో చూపిస్తున్నాం? ఆయన చూడలేంది నేను చూడలేను, ఆయన మాట్లాడలేంది నేను మాట్లాడలేను, ఆయన వినలేంది నేను వినలేను. అంటే అప్పుడేంటి, మనం ఆయనతో కూడా నడుచుచున్నవారు, నాతో కూడా ఉన్నవారు అనే సాక్ష్యము అప్పుడు పొందుతున్నారు. అంతేగాని ఏదో మన ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నామని చెప్పి నడకని బట్టి ప్రభు నేనైతే నడుస్తున్నామని చెప్పి అనుకోవటం అనేది చాలా మోసకరమవుతుంది. అటువంటి ఒక జీవితాన్ని జీవించకముందే దేవుడు మనల్ని ఇంకా గొప్పగా నడిపించాలని దేవుని చిత్తమవుతున్నారు. సోదరుడు చెప్పిన మాటలు ఎవరు కూడా నిరర్థకం చేయాలని దేవుని నామం బట్టి నేను తలస్తున్నాను. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మన మీద పని ఉన్నది. మనకి ఇవ్వబడిన పని చాలా పెద్దది. సమయము కొంచెంగా ఉంది. సమయము కొంచెంగా ఉంది. సమయము చేస్తామా? ఎందుకు చేయాలా? చేయలేనప్పుడు కొంచెం ఉందని చూపించటానికి, సమయం సరిపోలేదని చూపించటానికి. సమయం కొంచెంగా ఉందని చెప్పి చేయకుండా ఉండటం కాదమ్మా. ఏంటమ్మా, చేసి సమయం సరిపోలేదు అని చెప్పడానికి దేవుడు మనకి ఇచ్చాడు సమయాన్ని. ఆ జ్ఞానం కొంచెం అడ్వాన్స్గా పోయి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలు పొందుకోగలుగుతాం, ఎంతో సంతోషం పొందుకుంటాం. సోదరుడు తండ్రి సంతోషంలో మనం ఎల్లప్పుడూ కూడా పాలుభాగం. ఈ సంతోషాలన్నీ కూడా వ్యర్థము, అవన్నీ కూడా నాశనానికి మనం తీసుకుపోయే. కానీ తండ్రి సంతోషం ఎప్పుడైతే, ఎందుకంటే తండ్రిని విడిచి వెళ్ళిపోయినా ఎవరు వెళ్ళిపోయినట్ట, పోయి ఏం చేసినామా, తండ్రి సంతోషంలో పాలుపుచ్చుకోకుండా ఆయన సంతోషం సొంతం కావాలని వెళ్ళిపోయి ఆయన ఇష్టం వచ్చినట్టు జీవించి చివరికి ఏం గతి లేక ఎక్కడికి వచ్చినామా, వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి అలా వద్దామని చూస్తున్నావా? అది ఛాన్స్ లేదు. అలా ఛాన్స్ లేదు. పొయ్యి బతికి మళ్ళా వచ్చి అది తెలియపరచబడిన తర్వాత కూడా మనం చేస్తున్నాం అంటే అజ్ఞానం. వాటి సంఘ జీవితంలో మనం ఉంటున్నాం. జాగ్రత్తగా జీవిస్తాం, దేవుని గణపరుచుకుంటూ ఉందాం. హల్లెలూయా.